బీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో కూడా రైతులను నిలువ దోపిడీ చేసిందన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలవక్క వర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి తుమ్మల హాజరయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ధ్యేయంగా పెట్టుకున్నారని అన్నారు. ఇక దేశంలో ఎక్కడ లేని విధంగా 22 లక్షల మంది రైతులకు 18,000 కోట్లు రుణమాఫీ చేశామన్నారు. వ్యవసాయ రంగానికి 47,000 కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. ఇక మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ గా మహమ్మద్ అలీఖాన్ బాబార్, డైరెక్టర్లు మంత్రి తుమ్మల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, రాష్ట్ర గిడ్డగుల సంస్థ చైర్మన్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గత 3 నెలలుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మా వ్యవసాయ అధికారులు కుటుంబ నిర్ధారణ చేశారు. సుమారు 3 లక్షల పైసలకు మాకు అందుబాటులోకి వచ్చినాయి. రేపు 30వ తారీఖున మహబూబ్నగర్ లో జరిగే రైతు పండుగలో ఆ 2 లక్షల మంది 3 లక్షల చిల్లర మంది రైతులు ఏదైతే నిర్ధారణ చేశామో తెల్ల కార్డు లేనటువంటి 2 లక్షలు అప్పున్నటువంటి రైతులు, అదేవిధంగా ఆధార్ కార్డులో నెంబర్ తప్పున్నటువంటి రైతులు, బ్యాంక్ అకౌంట్ లో మిస్టేక్ ఉన్నటువంటి రైతులు, అదేవిధంగా పేరు కూడా తప్పు పడ్డటువంటి రైతులందరినీ కూడా సరిచేశాం. ఆ అకౌంట్లన్నీ కూడా మా దగ్గరికి వచ్చినాయి. కొన్ని బ్యాంకులు ఆ రోజుకి లిస్టులు పంపించాల, కరెక్ట్ అయినటువంటి 2 అప్పున్నటువంటి రైతుల లిస్టులలో కొన్ని బ్యాంకులు 58,000 మందికి రికార్డు మాకు రాలేదు. వాటిని కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వమని చెప్పారు. వీటన్నిటినీ కలిపి రేపు సుమారు 3,000 కోట్లు మహబూబ్నగర్ రైతు పండుగలో ఈ ఖాతాలో వేయదలుచుకున్నది ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ధాన్యం కొనుగోలు మీరు చూస్తున్నారు. భగవంతుడి దయ వల్ల ఆ వరుడు దేవుడు కరుణించాడు. భారతదేశంలో ఈనాడు అత్యధికంగా వరి పండించినటువంటి రైతు నా తెలంగాణ రైతన్న అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గత 3 నెలలుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మా వ్యవసాయ అధికారులు కుటుంబ నిర్ధారణ చేశారు. సుమారు 3 లక్షల పైసలకు మాకు అందుబాటులోకి వచ్చినాయి. రేపు 30వ తారీఖున మహబూబ్నగర్ లో జరిగే రైతు పండుగలో ఆ 2 లక్షల మంది 3 లక్షల చిల్లర మంది రైతులు ఏదైతే నిర్ధారణ చేశామో తెల్ల కార్డు లేనటువంటి 2 లక్షలు అప్పున్నటువంటి రైతులు, అదేవిధంగా ఆధార్ కార్డులో నెంబర్ తప్పున్నటువంటి రైతులు, బ్యాంక్ అకౌంట్ లో మిస్టేక్ ఉన్నటువంటి రైతులు, అదేవిధంగా పేరు కూడా తప్పు పడ్డటువంటి రైతులందరినీ కూడా సరిచేశాం. ఆ అకౌంట్